ఓటు డే అంటే సెలవు దినం కాదు, ఖచ్చితంగా ఓటు హక్కును వినియోగించాలంటున్నారు ప్రముఖ సినీ నటుడు తల్వార్ సుమన్ గౌడ్ గారు. మనతో పాటుగా తల్వార్ సుమన్ గౌడ్ సార్, ఓటు హక్కు వినియోగించుకోకుండా చాలామంది పడుకోవడము, ఇంట్లో ఉండడము, లేకపోతే టూర్స్ పోవడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం. ముఖ్యంగా హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రము 30%, 25% ఓట్లు నమోదైనటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటి వాళ్ళ కోసం మీరేం చెప్తారు ఓటు హక్కు విషయంలో మాట్లాడారు? అందరికీ నమస్కారం అండి. నేను మీ యాక్టర్ సుమన్. ఇప్పుడు 13వ తారీఖు అనేది మీ అందరి జీవితానికి ఒక చాలా ముఖ్యమైన రోజు. మీరు ఎండ ఉన్నా, వర్షం వచ్చినా, చలి వచ్చినా, వేడి ఉన్నా, నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వెళ్ళి మీకు ఎవరికి మీ మనసుకి ఏం తోస్తుందో, అంటే పలానా వాడు మంచివాడు, వీడు ఇంతకుముందు 5 సంవత్సరాలు మాకు కష్టపడ్డాడు, లేదు ఇతను ముందు 5 సంవత్సరాలు కష్టపడతాడు, ఇతను నిజమైన ఒక అంటే రాజకీయ నాయకుడు, అంటే పేదవాళ్ళ గురించి, మిడిల్ క్లాస్ అన్నీ చూసుకుంటున్నాడు, రేపు వరదలు వచ్చినా, ఏదైనా వాటర్ ప్రాబ్లం వచ్చినా, ఏది వచ్చినా ఈయన్ని మనం గెలిపిస్తే మనందరూ సంతోషంగా ఉంటాం. రేపు ఏ ఇబ్బంది వచ్చినా ఒక పోలీస్ స్టేషన్, ఒక హాస్పిటల్, ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే మీరు సీఎం దగ్గరికి వెళ్ళడం కుదరదు. ఈ ఎమ్మెల్యే అయిన వాడే మీకు సీఎంకి ఫోన్ చేసి వాళ్ళ ఆఫీస్ నుంచి మీకు ఏదైనా హెల్ప్ చేయగలుగుతారు. మీరు తర్వాత మీరు బాధపడదు, అయ్యో ఆ రోజు నేను ఓటు వేసి ఉండాలి అంటే వాళ్ళు 100 ఓట్లతో పోయారు, 500 ఓట్లు, 500 ఓట్లు 100 ఓట్లో మీరు కూడా ఉన్నారు. కాబట్టి ఒక్కరోజు 13వ తారీఖు మట్టుకి నేను ఈ పార్టీ ఈ మనిషిని నేను చెప్పట్లా, మీ ఇష్టం, మొత్తం కులం అన్నీ పెట్టుకోండి, అన్నీ చూసుకోండి. కానీ ఈ సమయంలో మట్టుకి ఒక మంచి మనిషి అంటే ఎక్స్పీరియన్స్ అంటే మెచ్యూరిటీ, ఇంట్లో కన్ఫ్యూజన్ ఉంది. మెచ్యూరిటీ చాలామంది ఏమనుకుంటారంటే అతనికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు ఉండాలని, కాదు, చిన్న వయసులో కూడా ఎక్కువ అనుభవం ఉన్న వాళ్ళు కూడా నేను మెచ్యూరిటీ అంటున్నాను. అంటే రాజకీయ పరంగా తిరిగి చిన్న వయసు నుంచి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో అట్లాంటి వాళ్ళని బాగా ఆలోచించి, ముఖ్యంగా అంటే మనకేంటంటే ఇది చాలా టర్నింగ్ పాయింట్, ఇది పార్లమెంట్ ఇక్కడ ఆంధ్రాలో ఏమో ఎమ్మెల్యే అండ్ ఎంపీ. సో నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు వాళ్ళది అన్నారు వీళ్ళది అన్నారు కాదు, మీరు మీ బుర్రను ఉపయోగించుకోండి. ఎవరు కరెక్ట్ మనిషి, ఎవరు మంచి మనిషి, ఎవరు దేనికోసం నిలబడుతున్నారు, వాళ్ళు ఏంటి పవర్ కోసం నిలబడుతున్నారా, పైసా కోసం నిలబడుతున్నారా, లేకపోతే వాళ్ళు పని కోసం నిలబడుతున్నారా, ఇవన్నీ ఆలోచించి ఇంకా ఇక్కడ జాతి మతం కులం చూడొద్దు. మంచి మనిషి మేల్ ఆర్ ఫీమేల్ మీకు ఎవరికి వేయాలనుకుంటే మట్టుకి దయచేసి రేపు మట్టుకి ఈ ఓటు మీ అమూల్యమైన ఓటుని వేసి డబ్బులు తీసుకొని ఓట్లు వేసేటువంటి వ్యవస్థ కనబడతా ఉంది. మీరు అప్పుడెప్పుడు నేటి భారతం అనేటువంటి సినిమా తీసినటువంటి సందర్భానికి ఇప్పటికీ ఓట్ల విషయానికి వచ్చేసరికి మార్పులు కనబడుతున్నాయి ఏమన్నా? సార్ ఇప్పుడు అందరూ డబ్బులు తీసుకుంటున్నారు, మళ్ళీ కరప్షన్ గురించి మాట్లాడుతున్నారు. అంటే వాళ్ళు కరప్ట్ పర్సన్, కరప్ట్ పాలిటీషియన్ అంటున్నారు. వాళ్ళు ఇస్తారు, ఎందుకంటే అది వాళ్ళు చెయ్యాలి. మీరు ఎందుకు తీసుకుంటున్నారు? మీరు తీసుకొని మళ్ళీ వాళ్ళని మీరు కరప్ట్ అంటున్నారా? సరే, అది మీ ఇష్టం. మీరు ఎవరితో పాలన కావాలంటే డబ్బులు తీసుకోండి, మంచి మనిషిని మట్టుకి సెలెక్ట్ చేయండి. ఇది నా విజ్ఞప్తి. ఎందుకంటే కరప్షన్ ఆల్ ఓవర్ అన్ని చోట్ల ఉన్నాయి. అందరూ దానికి కొందరేమో అంటే బ్రాండీకి, విస్కీకి, కొందరు బిర్యానీ పొట్టలకి, తర్వాత 5 సంవత్సరాల వరకు మీరు బిర్యానీ హాయిగా తినొచ్చు. కాబట్టి కొంచెం ఆలోచించి దయచేసి అంటే ఇవన్నీ మీ ఇష్టం, మంచి మనిషిని సెలెక్ట్ చేయండి, కష్టపడే మనిషి. ఇంతకు ముందు ఎవరైతే సాయం చేశారో, ఇంతకుముందు ఎవరి వల్ల మీకు సాయం వచ్చిందో వాళ్ళు మర్చిపోవద్దు. అదే మాదిరిగా లేదనుకుంటే కొత్త వాళ్ళు ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరు బెటర్, ఎవరు హార్డ్ వర్కర్, ఎవరు నిజమైన ఒక రాజకీయ నాయకుడు, ఎవరు నిజమైన మీ కష్టాలు అంటే చూసి వచ్చేవాడు, అంటే ముఖ్యంగా అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళు తలుపు కొట్టినా వాళ్ళు తలుపు తీసి మీతో మాట్లాడి మీరు ఎక్కడ మిమ్మల్ని వాళ్ళు రమ్మంటున్నారా, వస్తారా, ఇవన్నీ ఆలోచించి దయచేసి మీ ఓటుని రేపు వెయ్యండి. మీకు పార్టీతో ఎవరు సీఎం అవన్నీ వద్దు. ఎందుకంటే రేపు ఎలక్షన్ అయిన తర్వాత చాలామంది పార్టీలు చేంజ్ అవుతున్నారు, ఇది మామూలు అయిపోయింది. సో పార్టీ కాదు, మీకు ఇక్కడ మనుషులు ముఖ్యం. పార్టీని చూసి మీరు వేయబాక, మంచి మనుషులు మీకు ఇంపార్టెంట్. అదే పార్టీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, నేను కాదంటం లేదు, కానీ ఆలోచించి వేయండి. ఆలోచించిన తర్వాత దయచేసి బాధపడొద్దు. 5 సంవత్సరాల వరకు మనం ఏమీ చేయలేము. థ్యాంక్ యూ. ఇది సుమన్ గారు చెప్తున్న మాటలు. ఖచ్చితంగా ఆలోచించి ఓటు వేయాలనేటువంటి మాటనైతే వారు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీనివాస్, తొలి వెలుగు, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.